హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ టీచింగ్ టెక్నిక్స్. అందరూ చాలా మంచిగా చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు కదా. ఓకే, అదే నాకు కావాల్సింది కూడా అండి. అయితే మధ్య మధ్యలో మీకు ఉపయోగపడేలాగా నేను ఒక్కొక్క వీడియో చేసి పెడుతూ ఉన్నాను. చాలామంది చూస్తున్నారు, చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. సో అలాగే ఇంతకుముందు వీడియోలో ఏంటంటే నేను సైన్స్ టెక్స్ట్ బుక్ ఎలా చదవాలి, తెలుగు టెక్స్ట్ బుక్ ఎలా చదవాలి అని చెప్పి పెట్టాను. చాలా మంచి రెస్పాండ్ అయ్యారు. చాలామంది మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ను కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని అడిగారు. సో ఈరోజు వీడియోలో నేను మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ని ఎక్కడ మనం ఫోకస్ పెట్టాలి, అలాగే మెథడాలజీ బిట్స్ని ఎక్కడ కవర్ అవుతాయి, మెథడాలజీ బిట్స్ని అప్లికబుల్గా ఏ విధంగా అడుగుతారు, మనం ఏ విధంగా బిట్స్ని ఫ్రేమ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోస్ అనేవి మీకు ఎంతో కొంత మీ సక్సెస్లో ఒక 10% అన్న ఉపయోగపడాలన్నదే నా కోరిక. ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను అండి. అయితే ఓకే రండి, మరి ఈ వీడియోలో మనందరం కూడా మ్యాథ్స్ని ఇప్పుడు ఎవరైతే టెట్ రాస్తున్నారో మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ని ఎక్కడ చదవాలి, మనం మెథడాలజీ బిట్స్ని ఏ విధంగా ఫ్రేమ్ చేసుకుని ఎట్లా కవర్ చేసుకోవాలి, టెక్స్ట్ బుక్లోనే మనకు ఉంటాయి బిట్స్ అనేవి. కానీ కొంతమంది అడుగుతున్నారు, మేడం ఇక్కడ టెక్స్ట్ బుక్లో చదువుతున్న ఈ పేజీ ఒకటే చదివితే సరిపోతుందా అని. కానే కాదండి, ఇది కేవలం ఏంటంటే ఒక టాపిక్కి సంబంధించినటువంటి ప్రమాణాలకు సంబంధించినటువంటి సిలబస్ అనమాట. అంటే మనకి ఇక్కడ 1 మార్కే రావచ్చు, 2 అన్నా రావచ్చు, 3 అన్నా రావచ్చు. ఇది ఒకటే సరిపోదు కదండి. మనకి 6 మార్క్స్ అంటే 12 బిట్స్ ఇస్తారనమాట. అదే మీరు రేపొద్దున డిఎస్సిలో అయితే మీకు ఇంకా ఎక్కువ వస్తాయి కదా, మెథడాలజీయే ఎక్కువ చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా చాలా చాప్టర్స్ ఉన్నాయి చదవాల్సినవి మీరు. అందుకే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సిలబస్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అటువంటి ఇంకా చాప్టర్స్ చదవాలి, ఇంకా చాలా సిలబస్ చదివి పూర్తి 12 బిట్స్కి 6 మార్కుల్ని మీరు కవర్ చేసుకుంటాకే ప్రయత్నం చేయండి. ఓకేనా? అయితే మరి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ని ఏ విధంగా చదవాలనేది నేను మీకు ఇక్కడ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చివరి వరకు వీడియో చూడండి. చివరి వరకు వీడియో చూసినప్పుడే మీకు ఎలా చదవాలనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మూలంగా ఏంటంటే మీలాంటి ఇంకొంతమందికి ఇది రీచ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఓకే గైస్, రండి మరి చూసేసేద్దాం. ఇది 5th క్లాస్ టెక్స్ట్ బుక్ కాబట్టి పేపర్ 1 రాసే వాళ్ళకి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. కంటెంటే కాదండి, మీకు ఈ టెక్స్ట్ బుక్లో మెథడాలజీ బిట్స్ కూడా మీకు ఆల్మోస్ట్ 3 బిట్లైనా సరే మనకి టెక్స్ట్ బుక్ నుంచే మనకి మెథడాలజీ నుంచి మనకు వస్తాయి. చూడండి, మనం ముందుగా ఈ ముందు మాటలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూద్దాము. మీరు టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఈ పేజీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథ్స్ అవ్వచ్చు, ఈవీఎస్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు. చూడండి ఒకసారి, విద్యా సంవత్సరం ప్రారంభంలో మొదటి 2 నెలల పాటు బాలలకు పాఠశాలకు సంసిద్ధం చేసే కార్యక్రమాలు రూపొందించి అమలు చేయటం జరుగుతుంది. ఇవి బాలల అభ్యసన వాతావరణానికి అలవాటు పడేలాగా చేస్తుంది. అంటే ఏంటి, ఏమని అడుగుతారు, విద్యా సంవత్సరం ప్రారంభం మొదటి నెలలలో పిల్లలకు రూపొందించే కార్యక్రమాలు ఏమని పిలుస్తారు అంటే సంసిద్ధతా కార్యక్రమాలు అని పిలుస్తారు. వాటిని ఇంగ్లీష్లో అయితే కనుక రెడీనెస్ ప్రోగ్రామ్స్ అంటారనమాట. అంటే ఈ 2 months ఏంటంటే లెసన్స్ ఏమి చెప్పరనమాట, రెడీనెస్ ప్రోగ్రామ్స్ అని చెప్పి వాటిని పిల్లలకి ఆటలు పాటలతో నేర్పించటము, స్కూల్కి అలవాటు చేయటం అలా జరుగుతుంది. అదే మిగతా క్లాసుల్లో అయితే కనుక వాళ్ళకి ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రీవియస్ క్లాస్లో ఉన్నటువంటి సిలబస్ని మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ వాళ్ళని ఇంతకు ముందు ఉన్నటువంటి ఎక్కడ వెనకబడిపోయి ఉన్నారు ఏంటని అవన్నీ నేర్పించడం అనేది జరుగుద్ది. సో సంసిద్ధ కార్యక్రమాలు అంటాం వీటిని. ఆ తర్వాత చూడండి, ఈ విద్యా సంవత్సరం నుండి 1-5 తరగతుల్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. సో గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్లో మనకి సెమిస్టర్ విధానం అనేది ఉందన్నమాట. ఆ తర్వాత బహుళ తరగతి బోధనకు అనుకూలంగా అమరి ఉండటం ఈ పాఠ్యపుస్తకం యొక్క ప్రత్యేకత. అంటే బహుళ తరగతి అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్కూల్స్లో సింగిల్ టీచర్ ఉంటారు, లేదా 2 ఉంటారు. అలాంటప్పుడు ఏంటి, 5 తరగతుల్లో ఒక టీచర్ చెప్పుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అందరికీ చెప్పడం అనేది కొంచెం కష్టం. కాబట్టి ఈ టెక్స్ట్ బుక్ ఎలా ఉంటుంది, ఒకసారి ఒక మోడల్ చెప్తే పిల్లవాడు అర్థం చేసుకుని మిగతా మోడల్స్ చేసేలాగా ఈజీ వేలో ఉండేలాగా టెక్స్ట్ బుక్ని ఫ్రేమ్ చేశారనమాట. సో ప్రతి లెక్కని టీచర్ మీద ఆధారపడకుండా ఒక మోడల్ చెప్తే దాన్ని బట్టి సొంతంగా చేయగలిగేలాగా కొన్ని మనకి ఇవ్వటం జరిగింది. సో టెక్స్ట్ బుక్ ఏంటంటే బహుళ తరగతి బోధనకు అనుకూలంగా రూపొందించబడింది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి QR కోడ్లు కూడా మనకి టెక్స్ట్ బుక్లు ఇవ్వటం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆ తర్వాత మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే పేజీ విద్యా ప్రమాణాలు. డెఫినెట్గా ఈ పేజీలోంచి ఒక 3 బిట్స్ అన్న వస్తాయండి. మీరు ఈ పేజీ మొత్తం కూడా ఎక్కడ ఒక పాయింట్ కూడా వదలకుండా మొత్తం చదువుకోండి.
ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్లా అంటే క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు మనకి అప్లికేషన్ మెథడ్లో అడగొచ్చు అనమాట. బిట్స్ డైరెక్ట్గా ఒక్కోసారి అడుగుతారు, ఒక్కోసారి ఇండైరెక్ట్గా కూడా అడుగుతారు. ఒకసారి చూడండి, విద్యార్థులు ఒక తరగతిలో ఏమి చేయగలగాలి, ఏం తెలిసి ఉండాలో స్పష్టంగా వివరించే ప్రవచనాలను ఆ తరగతి యొక్క విద్యా ప్రమాణాలు అంటారు. అంటే విద్యా ప్రమాణం అంటే ఏంటి? ఒక తరగతి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5th క్లాసు. ఈ 5th క్లాస్ అయ్యేలోపు పిల్లవాడు అసలు ఏం నేర్చుకోవాలి, ఎలాంటి లెక్కలు చేయగలిగి ఉండాలి అని తెలిపేది విద్యా ప్రమాణం అనమాట. మొత్తం ఈ 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎన్ని పిల్లవాడికి అయ్యేసరికల్లా అన్నీ వచ్చేసినాయి అనుకోండి, వాడు విద్యా ప్రమాణం 100% సాధించినట్టే అర్థం. అన్ని విద్యా ప్రమాణాలు సాధించినట్టు అర్థం. ఓకేనా? సో అలాంటివి విద్యా ప్రమాణాలు అనమాట. సో మొత్తం ఈ విద్యా ప్రమాణాలు ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి అనమాట. మొదటిది ఏంటి? సమస్య సాధన, పిల్లవాడి సమస్యలను సాధన చేయగలగాలి. రెండవది కారణాలు చెప్పడము, నిరూపణ చేయటం. అంటే ఏదైనా ఒక లెక్క గురించి కారణం చెప్పగలగాలి పిల్లవాడు. అలాగే అది ఎందుకు అలా వచ్చింది, అసలు దాని అలా రావటానికి గల కారణం ఏంటి అని చెప్పి నిరూపణ కూడా చేయగలగాలి. కారణం చెప్తేనే కాదు, అది నిజమా అబద్ధమా అని చెప్పి నిరూపణ కూడా చెయ్యగలగటం అనేది కూడా ఈ రెండో పాయింట్లో ఉంటుందన్నమాట. తర్వాత ఏంటి? వ్యక్తపరచటం ఏంటంటే ఏదైనా సరే ఒక లెక్క గురించి, ఏదైనా ఒక మోడల్ గురించి, దాని గురించి పూర్తిగా వివరించగలగాలి పిల్లవాడు. ఇది ఇలా, ఈ లెక్కని ఇలా ఇచ్చారు, దీని మూలంగా నేను ఈ లెక్కను భాగాహారంగా చేశాను, భాగాహారం చేయటం ద్వారానే మనం ఆన్సర్ వస్తుంది అనేది పిల్లవాడు సొంత మాటల్లో ఆ లెక్క గురించి వ్యక్తపరచగలగాలి. సో అదనమాట మూడోది. తర్వాత అనుసంధానం చేయటం. అందుకే నేర్చుకుని ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత తన ఇంట్లో ఏమైనా వస్తువులు 4 రకాల వస్తువులు ఉన్నప్పుడు మొత్తం అమ్మ కూడమంది అనుకోండి, అరే మొత్తం ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టమ్మా అని అడిగింది అనుకోండి, తను మొత్తం అన్నీ కలిపి కూడి లెక్క పెట్టగలగాలి అనుసంధానం చేసుకున్నట్టుగా. వీళ్ళు 100 రూపాయలు ఇచ్చి ఒక కేజీ బెండకాయలు, ఒక అరకిలోనేమో దొండకాయలు తీసుకురమ్మని చెప్పింది అనుకోండి. కొట్టు దగ్గరికి వెళ్ళి కేజీ దొండకాయలు 30 రూపాయలు, అరకిలో బెండకాయలు ఒక 20 రూపాయలు అయితే ఆ మొత్తాన్ని కూడాలి, 100 రూపాయల్లోంచి ఆ డబ్బుల్ని తీసివేసి మిగతా డబ్బులు ఎంతో కూడా మాస్టర్ చెప్పిన లెక్క విధానాన్ని గుర్తు చేసుకుని ఈ రెండింటిని కూడి మొత్తంలోంచి తీసివేస్తే మిగిలిన డబ్బులు వస్తాయి అనే విషయాన్ని తనకు అనుసంధానం చేసుకోగలగాలి. సో ఆ విధంగా అనుసంధానం అనమాట. అలాగే దుస్సీకరణ మరియు ప్రాతినిధ్యపరచడం. సో మొత్తం 5 బోధించాలన్నమాట. సరే ఫస్ట్ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సమస్య సాధన అనేది డెఫినెట్గా ఇక్కడ ఒక బిట్ వస్తుంది. సో గణిత భావనలు, పద్ధతులను ఉపయోగించడం ద్వారా గణిత సమస్యలను సాధించటం. ఇప్పుడు ఇందులో ఎన్ని సోపానాలు అని అడుగుతాడు మనకి. సమస్య సాధనలో మొత్తము 6 సోపానాలు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. ఈ 6 సోపానాలు ఏంటి? ఒక లెక్క ఇవ్వగానే వెంటనే మనం ఆన్సర్ చేసేసి ఆన్సర్ వేసేయలేం. ఇలా లెక్క చూసి ఇక్కడ ఆన్సర్ వేసేయగలమా? వేయలేం కదా. దాని కొన్ని స్టెప్స్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తేనే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఆ సమస్యను మనం సాధిస్తాం చివరికి. సో ఆ సోపానాలు అనమాట ఇవి 6. ఫస్ట్ ఏం చేయాలి? ఒక లెక్క ఇచ్చారనుకోండి, ఓకే, అంటే ఫస్ట్ ఏంటి? లెక్కని చదవటం మొదటిది. రెండోది ఏంటి? లెక్క చదివిన తర్వాత మనము అందులో ఉన్నటువంటి సెంటెన్స్లు మొత్తం 2 భాగాలుగా చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తోటలో 10 జామ చెట్లు ఉన్నాయి, 5 మామిడి చెట్లు ఉన్నాయి, 5 కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఆ తోటలో మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి అని అడిగారు. ఇది లెక్క. సో చదివామన్నమాట. చదివిన తర్వాత ఇప్పుడు ఏంటి? రెండోది, ఆ దత్తాంశం మొత్తాన్ని కూడా మనం విడిభాగాలుగా, తోటలో ఉన్న జామ చెట్లు మొత్తం 10, తోటలో ఉన్న మామిడి చెట్లు 5, తోటలో ఉన్న కొబ్బరి చెట్లు 5 అని విడివిడి భాగాలుగా గుర్తించాం. తర్వాత అనుబంధ విడిభాగాలను వేరు చేయటం. సో ఇక్కడ ఏముంది? వేరు చేయడానికి ఏముండదు, ఏముంది? మొత్తం కూడా ఒకదాని కింద ఒకటి వేసుకుని విడివిడిగా వేరు చేసుకుని వేసుకుంటాం అనమాట. ఆ తర్వాత 4వది ఏంటి? అందులో ఉన్న గణిత భావన ఏంటిది అనేది అర్థం అవ్వాలి. ఇక్కడ 4వ స్టెప్లోనే ఏంటిది? ఓహో, మొత్తం విడివిడిగా ఒకటి 10 ఉన్నాయి చెట్లు, ఒకటి 5 ఉన్నాయి, అలాగే కొబ్బరి చెట్లు 5 ఉన్నాయి కాబట్టి మొత్తం రావాలంటే ఏం చేయాలి? మనం మొత్తాన్ని కలపాలి, కూడిక చెయ్యాలి అనే భావన అవగాహన చేసుకుంటాడు ఇక్కడ. అవగాహన చేసుకున్నాక 5వ సోపానంలో లెక్క చేయు పద్ధతి విధానాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఇప్పుడు ఒకదాని కింద ఒకటి 3 స్టెప్స్ రాసి మొత్తం అని చెప్పి ఎంపిక చేసుకోవటం అనేది 5వది. 6వది ఏంటి? ఎంపిక చేసిన పద్ధతి ప్రకారం సమస్యను సాధించటం. ఇంకేముందో మొత్తాన్ని కలిపి కూడి కింద ఆన్సర్ వేస్తాడు. సమస్య సాధించటం అయిపోయింది. ఓకేనా? సో ఇదనమాట 6 సోపానాలు. మనకి ఏమని అడుగుతాడంటే ఎగ్జామ్లో, సమస్య సాధనలో మొదటి సోపానం ఏమిటి అని చెప్పి ఈ 6 ఏవైనా 3 ఇస్తాడు, 4 ఇస్తారు. ఇచ్చినప్పుడు మీరు మొదటి సోపానం ఏంటంటే చదవడం, సమస్యను చదవడం అనేది మొదటిది.
ఓకే. లేదా సమస్య సాధనలో రెండవ సోపానం ఏంటి? దత్తాంశంలోని సమాచారం మొత్తాన్ని విడిభాగాలుగా గుర్తించడం. లేదా సమస్య సాధన సోపానాలలో ఆఖరిది లేదా 6వ సోపానం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి? ఎంపిక చేసిన పద్ధతి ప్రకారం సమస్యను సాధించడం అనేది ఆఖరి సోపానం. సో ఈ విధంగా మనం ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సమస్య సాధన చూసుకోండి. ఆ తర్వాత రెండోది కారణాలు చెప్పడం, నిరూపణ చేయటం. ఇందులో కూడా చూడండి, దశల వారీగా ఉన్న సోపానాలకు కారణాలు వివరించడం. తర్వాత గణిత సాధారణీకరణలను మరియు ప్రకల్పనలను అర్థం చేసుకోవడం మరియు చేయగలగడం. తర్వాత పద్ధతిని అర్థం చేసుకోవడం మరియు సరిచూడడం. తర్వాత తార్కిక చర్చలను పరీక్షించడం. సమస్య నిరూపణలోని క్రమాన్ని అర్థం చేసుకోవడం. ఆగమన నిగమన పద్ధతులలో తార్కికతను వినియోగించడం. గణిత ప్రకల్పలను పరీక్షించడం. కారణాలు, సాధారణీకరణాలు లేదా తార్కికంగా, రీజనింగ్గా, ఆగమ నిగమన పద్ధతి ఇలా ఉన్నాయన్నమాట. సో ఈ ఓడింగ్ని గుర్తుపెట్టుకోండి మీరు. కారణం అన్న, సాధారణీకరణం, తార్కికత ఇలాంటి ఒక కీవర్డ్స్ ఉంటాయి ప్రతి దానిలో కూడా. సో ఈ కీవర్డ్ అనేవి ఇందులోనే వస్తాయి. కారణాలు చెప్పడం, నిరూపణ చేయటంలోనే వస్తాయి. సో కీవర్డ్ గుర్తుపెట్టుకుని ఇందులో ఉన్న పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత వ్యక్తపరచడం అన్నా, వివరించటం అన్నా ఒకటి. ఇది చాలా ఇంపార్టెంట్ అంటే బాగా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. గణిత భావనలను, వాక్యాలను చదవగలగడం, రాయగలగడం. గణిత వ్యక్తీకరణలను రూపొందించడం. గణితపరమైన ఆలోచనలను తన సొంత మాటలలో వివరించడం. పద్ధతిని వివరించడం. గణిత తార్కికతను వివరించడం. ఏదన్నా సరే వివరించగలుగుతున్నాడు, పద్ధతిని వివరించగలుగుతున్నాడు, తన సొంత మాటల్లో వివరించగలుగుతున్నాడు, వ్యక్తీకరించగలుగుతున్నాడు. ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. వ్యక్తీకరించటము, వివరించడము, చదవగలుగుతున్నాడు, రాయగలుగుతున్నాడు. సో ఇలాంటి పదాలను మీరు గుర్తుపెట్టుకుంటే అది ఎందులోకి వస్తుంది అంటే వ్యక్తపరచడంలోకి వస్తుంది. ఓకే. తర్వాత 4వది అనుసంధానం. అనుబంధ గణిత పాఠ్య విభాగాలను, భావనను అనుసంధానం చేయడం. దైనందిన జీవితాన్ని గణితానికి అనుసంధానం చేయడం. ఈ వ్యక్తితో గణితాన్ని అనుసంధానం చేయటం. ఒక్కొక్కసారి గణితం అనేది మనకి ఈ సూత్రాలు, లెక్కలు అనేవి సైన్స్లో ఉపయోగపడుతూ ఉంటాయి, ఫిజిక్స్లో, వాటిలో, కెమిస్ట్రీలో. సో అట్లా కూడా ఇది అందరూ ఉపయోగపడుతుంది అనేది అలాగా కూడా ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడగచ్చు. సో అది కూడా దేనిలోకి వస్తుందంటే అనుసంధానంలోకి వస్తుంది. అనుసంధానం అంటే ఏమీ లేదండి, దీనిలో ఉన్న ఉపయోగాన్ని వేరే దాంట్లో కూడా ఉపయోగించుకోవడం, అదే అనుసంధానం అంటే. గణితంలోనే వేరు పాఠ్యాంశాలకు సంబంధించిన భావనలను అనుసంధానం చేయడం. ఒక్కొక్కసారి గణితంలోనే వేరు చాప్టర్స్ ఉంటాయి. ఒక చాప్టర్లో ఉన్నటువంటి సూత్రాలు వేరే చాప్టర్లో ఉపయోగపడుతూ ఉంటాయి. ఒక చాప్టర్లో ఉన్నటువంటి పద్ధతులు, విధానాలు వేరే చాప్టర్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే గణితంలోనే ఒకదానిలోంచి ఇంకో దానికి అనుసంధానం చేయటం. సో భావనలను బహుళ పద్ధతులకు అనుసంధానం చేయటం. ఇలా అనుసంధానం అంటే ఒక దానిలో విషయాన్ని ఇంకో దానిలోకి ఉపయోగించుకోవటం. సో ఇది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇది అనుసంధానం కిందకు వస్తుంది. తర్వాత దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడం. పట్టికలోని సమాచారం, సంఖ్యారేఖ, పటచిత్రం, దిమ్మ చిత్రం, 2D చిత్రాలు, 3D చిత్రాలు మరియు పటాలను చదవడం. పట్టికలను రూపొందించడం. సో ఇవన్నీ కూడా దృశ్యీకరణ అంటే కళ్ళకు కనపడేలాగా లెక్కని మనం ఒక పట్టిక రూపంలో చేసి చూపించటం అన్నమాట. లెక్క మొత్తాన్ని ఒక టేబుల్ ఫార్మేట్లో చూపించగలిగితే అది దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడం. సో ఇలాగ మీకు ఒక సంఖ్యారేఖ బొమ్మ ఇచ్చి పిల్లవాడు 10 సంవత్సరాల యొక్క జనాభా పెరుగుదలను ఒక సంఖ్యారేఖలో చూపించగలిగాడు, ఇది ఏ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది అంటాడు. లేదా పాఠశాలలో విద్యార్థుల యొక్క పెరుగుదలను, రోలును గత 5 సంవత్సరాలను ఒక పటచిత్రంలో చూపించాడు అని ఇవ్వవచ్చు. లేకపోతే దిమ్మ చిత్రంలో చూపించగలిగాడు. లేదా తర్వాత తన ఊర్లో పండుతున్నటువంటి రకరకాల పంటలను 2D పటాలుగా లేక 3D పటాలుగా గీసి చూపించగలిగాడు. ఇలా అన్నమాట అడుగుతాడనమాట సొంతంగా. సో అప్పుడు ఏంటంటే దృశ్యీకరణ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పటాలు ఇక్కడ నుంచి కూడా ఒక బిట్ వస్తుంది ఎప్పుడు కూడా. ఆ తర్వాత మీరు టెక్స్ట్ బుక్ లోపల ఏ పేజెస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి అనేది చెప్తాను. చూడండి, బుక్ చూస్తానికి ఇంత లావు ఉంటుంది కదా, అయితే ఇది బైలింగ్వల్ మీద కాబట్టి ఒక 1/2 పేజెస్ చదివితే సరిపోతుంది. కాబట్టి ఒక రోజు గట్టిగా కూర్చుంటే ఒక టెక్స్ట్ బుక్ అనేది అయిపోతుంది. మీరు లావుగా ఉంది కదా అని చూసి కంగారు పడొద్దు. కాన్సన్ట్రేషన్గా కూర్చుంటే 1 డేలో అయిపోతుందండి ఇది చదవటం. సరే, మీరు ఇప్పుడు చూడాల్సినవి ఏంటంటే ప్రతి పేజీలో కూడా మీకు కింద ఇవి చేయండి అని చెప్పి అభ్యాసాలు ఇస్తారనమాట. సో ఇవి మనకి కొంచెం ఇంపార్టెంట్. ఈ లెక్కలను మీరు ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించుకోండి. ప్రతి చాప్టర్లో కూడా ఇవి చేయండి అంటారు. సో వాటిని చూడండి. ఆ తర్వాత మీకు ఇలా బాక్సుల్లో ఇస్తారండి. సమాన హారాలు గల భిన్నాలను సజాతి భిన్నాలు అంటారు. సో ఎక్కడెక్కడైతే బాక్సుల్లో ఇస్తున్నారో ఇవి మీరు నోట్బుక్లో ఎక్కించుకోండి.
చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. మీకు బిట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం బాక్స్లోంచే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి ఇక్కడ కోటి, తర్వాత 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య ఏది? సో ఇట్లాగా మిమ్మల్ని కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే 10 కోట్లు, 8 అంకెలు మిక్కిలి పెద్ద సంఖ్య, దాని 1 కలిపితే ఎంత? ఇట్లా కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతారు. సో దీన్ని కూడా మీరు చూసుకోండి. ఇక్కడ ఉంది చూడండి, 10 కోట్లు ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది ఇచ్చారు ఇక్కడ మీకు. ఇలా కూడా చూసుకోండి. అభ్యాసాలు ప్రతి చాప్టర్లో కూడా మీకు ఇక్కడ మీకు తెలుసా అని చెప్పి ఒక ఫామ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ బాక్స్, మనకు తెలిసిన అతిపెద్ద సంఖ్య గూగుల్ ప్లెక్స్, అది గూగుల్ యొక్క 10వ ఘాతానికి సమానం. గూగుల్ అంటే ఒకటి ప్రక్కన 100 సున్నాలు ఉండే సంఖ్య. సో ఇలాంటి బిట్స్ అనమాట అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి బిట్స్ కింద ఇవే అడుగుతారు. సో దీన్ని రాసుకోండి. ఆ తర్వాత అభ్యాసంలో ఇచ్చినటువంటి లెక్కలన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చూడండి, 1,00,000 ఈజ్ ఈక్వల్ టు డాష్ వేలు, 1,000,000 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని లక్షలు, 1,00,00,000 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిలియన్లు. వీటిని మీరు సమాధానాలు రాసుకోండి. లేకపోతే గూగుల్లో మీకు ఏదైనా లెక్క తెలియకపోయినా, ఏదైనా బిట్టికి ఆన్సర్ తెలియకపోయినా గూగుల్ ఉందండి, మీరు మంచిగా ఉపయోగించుకోండి ఫోన్. గూగుల్లో ఏది కొట్టినా సరే మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో దాన్ని అలా మీరు ఉపయోగించుకుని ఆన్సర్స్ రాసుకోండి, ఒకవేళ ఎవరైనా చెప్పేవాళ్ళు లేకపోతే. ఓకేనా. తర్వాత చూడండి, సూర్యుడి నుండి మనం నివసిస్తున్న భూమికి మధ్య దూరం ఎన్ని కిలోమీటర్లు ఇచ్చారు. సో ఇలాంటి బిట్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇలా చూడండి, ఈ బాక్స్లో ఇచ్చారు, సంకలనం చేయవలసిన సంఖ్యల క్రమం మారినప్పటికీ ఫలితంలో మార్పు ఉండదు. సో ఇట్లా మీరు అభ్యాసాల్లో ఇచ్చినటువంటి, ఇది అభ్యాసం కదా, అభ్యాసాల్లో ఇచ్చినటువంటి లెక్కల్ని ప్రాక్టీస్ చేయండి. అలాగే ఒక సంఖ్యకు 0ను కలిపితే అదే సంఖ్య మొత్తంగా వస్తుంది. సో ఇవేంటంటే మన ప్రైమరీలో చాలా చిన్నవిగా అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి మనకి లాభం ఈజ్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల అంటే ఏంటంటే, మీరు టెక్స్ట్ బుక్లో ఏం చేస్తారంటే మెయిన్ మీరు ఇప్పుడు మొత్తం అంతా ఏం చూడొద్దు, అభ్యాసాల్లో ఇచ్చినటువంటి లెక్కలు చేయండి. సో మీరు అభ్యాసంలో లెక్కలు చేయటం రానప్పుడు ఏం చేస్తారంటే, టెక్స్ట్ బుక్లో ముందే మీకు ఎక్స్ప్లెనేషన్లో కొన్ని లెక్కలు సాధన చేసి ఉంటాయి అన్నమాట. సో ఆ సాధన చేసిన లెక్కలు ఇప్పుడు చూడండి, సాధన ఎలా చేస్తారో కూడా ఇక్కడ ఇస్తారు మోడలు. సో ఆ సాధన దగ్గర మీరు లెక్క ఎలా చేయాలో నేర్చుకోండి. ప్రతి లెక్కకి సాధన ఉంటుంది, సాధన అంటే ఎలా చేయాలో అక్కడ చూపిస్తారు. కాబట్టి అక్కడ నేర్చుకుని మీరు మోడల్ చూసుకుని ఆ తర్వాత సాధన బుక్లో అభ్యాసంలో ఉన్నటువంటి లెక్కల్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇలాగ ఎక్సర్సైజ్లో అభ్యాసంలో ఉన్న లెక్కల్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడు మీకు ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ఆల్రెడీ మీకు సాధనలో చక్కగా స్టెప్ బై స్టెప్ ఇస్తారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పొడుపు కదా అని చెప్పేసి మనం వదిలేయకూడదు. నేను ఒక 3 అంకెల సంఖ్యను 1ల స్థానంలోని అంకె 100ల స్థానంలోని అంకెకు 3 రెట్లు, 1ల స్థానంలోని అంకెను 2చే భాగించగా 10ల స్థానంలోని అంకె వచ్చును. 100ల స్థానంలోని అంకె కనిష్ట ప్రధాన సంఖ్య అయిన నేనెవరిని. సో ఇదేంటి, ఒక లెక్కగానే పొడుపు కథలాగా అడిగారు. అయితే నేను దీనికి ఏం ఆన్సర్ చేయలేదండి, మీరు ఒకసారి ట్రై చేయండి, తెలిస్తే ఆన్సర్ని కామెంట్లో మెసేజ్ రూపంలో పెట్టండి. ఇక్కడ చూడండి, ఇట్లాంటివి అనమాట మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇలాంటివి స్పెషల్గా ఇచ్చినప్పుడు ఏదైనా ఒక సంఖ్యను 1చే గుణించగా అదే సంఖ్య వచ్చును. 1ని గుణకార తత్సమాంశం అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఒకసారి అడిగారు కూడా. గుణకార తత్సమాంశం అది కింది ఏది అని అడుగుతారు. 0, 1, 2 లేకపోతే ఇంకేదన్నా అడగచ్చు. సో 1 అనమాట. సో అలాగే ఇక్కడ చూడండి, ఏదైనా ఒక సంఖ్యను 0చే గుణించగా 0 వచ్చును. ఈ నియమాన్ని గుణకార శూన్యాంక నియమం అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, గుర్తుపెట్టుకోండి 2 కూడా. ఇది చూడండి ఒకసారి, ఇది కూడా ఎగ్జామ్లో అడిగారు. మనకి ఏమడుగుతారంటే, విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. సో ఈ పేర్లు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, విభాజకానికి విభాజ్యానికి వీటికి అనమాట. కొంచెం ఏంటంటే విభాజ్యం అనేది ఏంటంటే మనకి ఈ సూత్రాన్ని బట్టి చేసుకోండి అనమాట. విభాజకము ఇంటూ భాగఫలం అంటే ఏంటి, విభాజ్యం అనేది ఏంటి, మధ్యలో ఉండేదన్నమాట. అటొక చెవు ఇటొక చెవు వేసి మధ్యలో వేస్తాం కదా, దాన్ని విభాజ్యం అంటారు. విభాజకం అంటే దేని పెట్టి అయితే మనం భాగిస్తున్నాం ఆ నెంబరు, ఇంటూ భాగఫలం అంటే రైట్ సైడ్ చెవులో వచ్చిన ఆన్సరు, అదిను ప్లస్ కింద శేషం మిగులుతుంది. ఈ మూడింటిని కలిపితే మధ్యలో ఉన్న ఆన్సర్ రావాలన్నమాట. సో ఈ సూత్రం అనమాట. నేను చదివినప్పుడు కూడా కొంచెం విభాజ్యానికి విభాజకానికి కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. సరే చూసుకోండి, చాలా ఇంపార్టెంటు. ఇది చూడండి, ఏకవస్తు మార్గం అంటే ఏంటి అని అడుగుతారు ఎగ్జామ్లో, ఇంపార్టెంట్ బిట్ ఇది. మొదట ఒక వస్తువు విలువను కనుగొని దాని ఆధారంగా కావలసిన వస్తువుల విలువలను కనుగొనే విధానమే ఏకవస్తు మార్గం అంటారు. సో ఇదనమాట.
సో కింద లెక్కలు ఉన్నాయి చూడండి. ఏకవస్తు మార్గం అంటే ఇక్కడ ఎలా చేయాలనేది కూడా లెక్క ఇచ్చారు, చూసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, గుణ్యం ఇంటూ గుణకం ఈజ్ఈక్వల్ టు లబ్ధం. గుణ్యం ఈజ్ఈక్వల్ టు లబ్ధం డివైడెడ్ బై గుణకం. గుణకం ఈజ్ఈక్వల్ టు లబ్ధం డివైడెడ్ బై గుణ్యం. సో ఇవేంటి, మనకి లెక్కని మార్చి అని అడగటం అనమాట బిట్టిని. కాబట్టి ఈ మొత్తం ఈక్వేషన్ అంతా కూడా బట్టి వేయండి మీరు. ఇక్కడ అభ్యాసంలో లెక్కలు ఉన్నాయి కదండి, ఈ లెక్కలను ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. మీకు తెలుసా, ఈ మీకు తెలుసా అనే బాక్స్లో అస్సలు వదలొద్దు. నోట్బుక్లో రాసుకోండి. ఒక సంఖ్య యొక్క గుణిజాలు ఆ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడతాయి, అంతే కదా. అన్ని సరి సంఖ్యలు 2 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0, 5లు ఉంటే ఆ సంఖ్య 5చే నిశ్శేషంగా భాగించబడుతుంది, అంతే కదా. సో ఇలాంటివన్నీ కూడా మీరు ఏంటంటే ఒక బుక్లో రాసి పెట్టుకోండి. ఇవన్నీ ఏంటి, సూత్రాలు, ఫార్ములాస్ అనమాట. వీటిని ఎవ్వరూ మార్చడానికి వీల్లేదు, ఖచ్చితంగా అవి అలాగే జరుగుతాయి. ఇది చూడండి, ఒక సంఖ్య అంకమూలం 3 లేదా 6 లేదా 9 అయితే ఆ సంఖ్య 3చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇది కూడా రాసుకోండి. ఒక సంఖ్య అంకమూలం 9 అయితే అది 9చే నిశ్శేషంగా భాగించబడుతుంది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ లెక్కలండి 5th క్లాస్లో. ఒక అంకెలోని చివరి 2 స్థానాల్లోని అంకెలతో ఏర్పడు సంఖ్య 4చే భాగించబడితే ఆ సంఖ్య 4 చేత భాగించబడుతుంది, అంతే కదా. చివరి 2 స్థానాలు ఏర్పడే సంఖ్య 4 చేత భాగించబడింది అనుకోండి, ఆ సంఖ్య 4 చేత భాగించబడుతుంది. 2, 3లచే భాగించబడే సంఖ్యలన్నీ 6 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. మీకు ఈ టెక్స్ట్ బుక్స్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటేనండి, మనకి ఇంపార్టెంట్ అనే అంశము మనకి కనపడిపోతుంది అనమాట. చక్కగా కలర్ఫుల్గా ఒక బాక్స్లో ఇస్తారనమాట. మనం ఏంటి ఓకే భూతద్దాలు పెట్టి కళ్ళు పెట్టి మొత్తం అంతా చదువుకుంటూ ఎక్కడుందబ్బా ఇంపార్టెంట్ పాయింట్ అని అండర్లైన్ చేసుకుని వెతుక్కోవాల్సినంత అవసరం ఉండదు మెథడాలజీ టెక్స్ట్ బుక్స్లో లాగా, సైకాలజీలో లాగా. ఈ టెక్స్ట్ బుక్లో బెనిఫిట్ ఏంటంటే ఏది ఇంపార్టెంట్ అనేది వాళ్ళే చక్కగా ఒక బాక్సుల్లో కలర్ఫుల్గా, లేకపోతే ఇలాగ క్లౌడ్ షేప్లో మీకు తెలుసా అని ఇట్లాంటివి పెట్టిస్తారనమాట. కాబట్టి అవి ఇంపార్టెంట్ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి అలాంటివన్నీ చక్కగా దగ్గర రాసి పెట్టుకోండి. మీకేంటి చాలా టైం సేవ్ అవుతుందన్నమాట. ఒక సంఖ్యనందల చివరి 3 అంకెలతో ఏర్పడే సంఖ్య 8 చేత భాగించబడితే ఆ సంఖ్య 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. సో ఇలాంటివన్నమాట. ఇక్కడ చూడండి, ఏ సంయుక్త సంఖ్యనైనా కొన్ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయవచ్చు. ఇక్కడ చూడండి, ప్రధాన సంఖ్యలలో 2 మాత్రమే సరి సంఖ్య. ఇదివరకు కూడా ఈ బిట్ ఇచ్చారనమాట. ప్రధాన సంఖ్య 2 అనేది సరి సంఖ్య, మళ్ళీ 2 అవుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు 5th క్లాస్ టెక్స్ట్ బుక్ని ఎక్కడైతే బాక్సుల్లో ఉన్నాయో మీకు తెలుసా అంటున్నారో, క్లౌడ్ షేప్లో ఇచ్చారో వాటిని ఫోకస్ పెట్టండి. ఎవరైతే ఫ్యామిలీస్ ఇళ్లల్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారో, మాకు తక్కువ టైం ఉందండి, పిల్లలతో మేము ఇబ్బంది పడుతున్నాము, ఇన్ని బుక్స్ ఇప్పుడు చదవలేకపోతున్నాం అనే వాళ్ళకి ఏంటంటే ఇది ఒక టెక్నిక్ అనమాట. ముందు మెయిన్ వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి స్మార్ట్గా ప్రతి పేజీ పైనుంచి కిందకి చూసుకోవాల్సినంత అవసరం లేకుండా అలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. మనకేంటంటే అక్కడ నుంచి మనకు 60-70% స్కోర్ చేసుకోవచ్చు. అలాగే ఇంకేంటంటే మీరు వ్యాసాల్లో ఇచ్చినటువంటి లెక్కలు ప్రాక్టీస్ చేయండి. అది చేయటం రాకపోతే ముందు సాధనలో ఇస్తారు, ఇలా ఈ విధంగా సాధనలో ఇస్తారు. మీరు అక్కడ చూసుకోండి లెక్క ఎలా చేయాలనేది, చూసుకుని ఆ తర్వాత అభ్యాసంలో ఉన్న 2-3 లెక్కలు ప్రాక్టీస్ చేసుకోండి. సో మిగతావి ఏంటంటే బాక్సుల్లో ఉన్నవి ఇలాంటివన్నీ మీరు బాగా చూసుకోండి. ఇంతకు మించి మీకు తప్పి బిట్స్ అనేవి ఎక్కడికి వెళ్ళవండి. కాబట్టి ఈ విధంగా మీరు 5th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది అయిపోయింది. మనకి క్లాస్ టెక్స్ట్ బుక్ చూసుకోండి. తర్వాత 7th చూడండి, మీకు మహా అయితే కొంచెం డెప్త్గా ఉండే లెక్కలు ఎక్కడ ఉంటాయంటే 7th, 8thలో ఉంటాయి. థర్డ్లో కూడా అంత పెద్దగా కష్టపడే అంత లెక్కలు ఏమీ ఉండవు. 4thలో కూడా ఈజీ అనండి, చేసేయచ్చు మనము. ఇక మీరు ఈ 5th, 6th, 7th, 8th ఈ 4 టెక్స్ట్ బుక్స్ కొంచెం చదువుకుని మీరు మెథడాలజీని కొంచెం గ్రిప్లో పెట్టుకోండి. మెథడాలజీ అంటే టెక్స్ట్ బుక్ ఫస్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ పేజీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి, అలాగే ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూసుకుని బిట్స్ ఎలా అడుగుతున్నారు ఏంటి అనేది. మీకు టెక్స్ట్ బుక్ ఉంటే మెథడాలజీ చక్కగా చదువుకోండి, టైం చాలా ఉంది కాబట్టి. లేదండి మాకు అసలు అంత టైం దొరకట్లేదు, రోజు ఇంట్లో పిల్లలతో ఫ్యామిలీతో అనుకున్న వాళ్ళు కనీసం ట్రై మెథడ్లో ఏదో ఒక బుక్ దొరుకుతుంది, మీ ఫ్రెండ్స్ని అడగండి ఏ బుక్ బెస్ట్ అనేది. లేదా మార్కెట్లో ఒకసారి చూడండి, షాప్లోకి వెళ్ళి ఏ బుక్స్ బాగా అమ్ముడవుతున్నాయో ఒక బుక్ తెచ్చుకుని కనీసం ఆ బుక్ని చదవడానికి ట్రై చేయండి.